సార్ చంద్రశేఖర్ గారు, ఈవీఎంలను హ్యాకింగ్ చేసేటటువంటి అవకాశం ఉంది అనేది ప్రపంచాలలో టెక్నాలజీని బాగా నమ్మేవాళ్ళు అమెరికా లాంటి దేశంలో కూడా ఈ అనుమానాలు వస్తూ ఉంటే ఎలాన్ మస్క్ అయితే అప్పట్లో ఒక ట్వీట్ కూడా పెట్టారు, మీకు గుర్తే ఉంటుంది, ఈ ఎలక్షన్స్ ముగిసిన కొద్ది రోజులకే. ఇది టెక్నాలజీని బాగా నమ్మే చంద్రబాబు నాయుడు గారి లాంటి వాళ్ళు, వినిపిస్తోందా సార్ చంద్రశేఖర్ గారు? ఈ టెక్నాలజీని బాగా నమ్మేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలనే కోరుకుంటారా? మీరేమో బ్యాలెట్ పేపర్ అంటున్నారు. చంద్రశేఖర్ గారు వినిపిస్తోందా? చెప్పండి సార్, ప్రపంచంలో అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈవీఎంల పైన అనేక అనుమానాలు వస్తున్నాయి. వీటిని ఈజీగా ట్యాంపరింగ్ చేయవచ్చా? అదే మేము కూడా అదే అడుగుతున్నాం. ఇది ప్రజలకి, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలకి నివృత్తి చేయవలసిన బాధ్యత మీకుంది. ఈరోజు పబ్లిక్ ప్రజలందరూ కూడా ఈవీఎం సీఎం అంటున్నారు. ఎవరిని? కనుక అది అది అవునా కాదా, అసలు ఎందుకు ఇది ప్రజలకి నివృత్తి చేయవలసిన అవసరం ఉంది? కనుక బ్యాలెట్ నమూనా కావాలని చెప్పి మేము కానీ మాతో పాటు కొన్ని ముందు రోజులే కొన్ని పార్టీలు కూడా వాళ్ళు కూడా బ్యాలెట్ నమూనా కావాలనే కోరుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వేమూరి హరికృష్ణ గారు అనుకుంటా, సబ్జెక్ట్ హరిప్రసాద్, ఆయన ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో విదేశీయులతో కలిసి ట్యాంపరింగ్ చేసి దాన్ని చూపించినటువంటి వ్యక్తి. మరి వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఉన్నారు కాబట్టి కొంత అనుమానాలు మీకు రావడం, ఈవీఎం సీఎం అనడం కామనే కావచ్చు, రైట్. అయితే 2029లోనూ ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీని మళ్ళీ అధికారంలోకి రానివ్వను పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, ప్రజలకు మించి ప్రజలు ఎవరికి ఓట్లు వేయాలనేది పక్కకు పోయింది, వీళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు. అంటే ఈవీఎంలు ఉంటే చాలు మన పక్కన, ప్రజలతో కూడా మనకు సంబంధం లేదు, ప్రజాస్వామ్యంతో మనకు సంబంధం లేదు, ఎన్నికలతో మనకు సంబంధం లేదు, 2029లోనూ జగన్ రానివ్వను. ఎవరు డిసైడ్ చేయాలి? చంద్రబాబు నాయుడు గారు అయితే ఎవరో పారిశ్రామికవేత్తలకు రాసి ఇచ్చేశారట, ఇక జగన్ రాడు అని. అది ఈవీఎంల మీద బేస్ అయ్యి ఉన్నారు. అందుకే అంత ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల్లో గెలవనివ్వమని చెప్తున్నారు. వీళ్ళకు మామూలు ఈ ఓట్ల పైన లెక్కలేనట్టుంది సార్, ప్రజాస్వామ్య ఎలక్షన్ల పైన లెక్కలేనట్టుంది. అందుకే ప్రజలంటే కూడా లెక్క లేకుండా అసలు ఏ మాత్రం బాధ్యతాయుతంగా ప్రభుత్వం కూడా నిర్వర్తించట్లేదు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారనేది ఆ బయట ఒకసారి ప్లే చేయండి. రౌడీజానికి, గుండాలకి, గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. రౌడీజానికి, గుండాలకి, గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. జస్ట్ ఒక మంత్రి గారు కేబినెట్లో, చంద్రబాబు నాయుడు గారి కేబినెట్లో చాలామంది మంత్రులు ఉన్నారు, అందులో పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రి. ఈరోజు ఉదయం 8:30కి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకి వచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ ప్రత్యేక హెలికాప్టర్లో ఆ ఊరు ఏదో మార్కాపురమా ఆయన వెళ్ళింది, అక్కడికి వెళ్ళారు. మళ్ళీ అక్కడి నుంచి అదే ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లో మళ్ళీ గన్నవరంకి వచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి భోజనం చేయడానికి, సాయంత్రం టీ తాగడానికి హైదరాబాద్కి ప్రత్యేక విమానంలో వచ్చేసారు. రేపు మళ్ళీ టిఫిన్ చేసుకొని లంచ్కి విజయవాడకు వచ్చి లంచ్ అక్కడ చేసుకొని మళ్ళీ ప్రత్యేక విమానంలో డిన్నర్కి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ నిద్రపోయిన తర్వాత ఒకవేళ టిఫిన్ చేయాల్సి వస్తే మళ్ళీ గన్నవరం వరకు ప్రత్యేక విమానంలో వచ్చి అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో మళ్ళీ వైజాగ్ వెళ్ళి అక్కడ టిఫిన్ చేసుకొని ఈ ఈవీఎం గవర్నమెంట్ అని ఇంతకుముందు అన్నారే బెల్లాన చంద్రశేఖర్ గారు, ఎల్లుండి ఆదివారం కదా సెలవు, ఆ తర్వాత రోజు వెళ్తారు. ఇవన్నీ ఏంటంటే రోజు బ్రేక్ఫాస్ట్ లంచ్కి ఫ్లైట్లు ఎలా వాడాలి సార్, ఎలా బ్రేక్ఫాస్ట్ ఈ రోజు ఆయన వాడినటువంటి ఖర్చు నాకు తెలిసి ఆ ప్రోగ్రామ్ ఖర్చు ఏమో నాకు తెలియదు, కానీ వీటికి ₹1 పైన ఏంటుందా? ఆల్రెడీ కోటెడ్ సార్, మీకు ఆల్రెడీ ఈ 4 కోట్ల పేద రాష్ట్రం 64 కోట్ల పైచలకి ఫ్లైట్లకి తగలబెట్టరు
తిరిగిన తిరుగుళ్ళకి. సో ఇవన్నీ పక్క మంత్రి గారికి ప్రత్యేక విమానాలు ఏంటి సార్? లేస్తే ప్రత్యేక విమానం, దిగితే ప్రత్యేక విమానం, పక్క ఊరికి పోవాలంటే ప్రత్యేక విమానం. వెనకాల తోకోట పెట్టారు కదా ఉప ముఖ్యమంత్రి అని. తోకలు ఉన్నారు, గతంలో లేరా? ఉన్నారు, గతంలో లేరా? ఐదుగురు లేరా? ఉన్నారు. ఎవరు ప్రత్యేక విమానాలు వేసుకుని తిరిగారు? అదే చెప్తున్నాను సార్, ప్రజాస్వామ్యం మీద విలువలు ఆయన చెప్పారు. చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఎవరో ఒకళ్ళ ప్రోత్సాహంతోనూ ఆయన డైరెక్ట్గా ఇందాక మీరు ఇదే వినిపించారు, ఇంకోటి నాకైతే తెలీదు, నాకైతే చేత కాదు ఈ విషయంలో అని మాట్లాడిన మాటలు వినిపిస్తే అప్పుడు ప్రజలకి ప్రజాస్వామ్యంలో ఇలాంటి మేధావులు, మేధా సంపత్తి ఎంత అవసరం ప్రజలకు అర్థమవుతుంది. మీరు గూండాగిరి అరెస్టులు అన్న దగ్గర ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో ఒకసారి చూసుకోండి. మిమ్మల్ని ఆ రోజు సమిట్ జరుగుతున్నప్పుడు నిలువరించడాన్ని అరెస్టుల కింద అభివర్ణించుకుంటే మిమ్మల్ని అయితే అరెస్ట్ చేయలే. ఇవన్నీ మీరు మర్చిపోయి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఇంకోవైపు, నెక్స్ట్ 29లో రానివ్వము, రాసి ఇచ్చేసాం, ఆల్రెడీ పారిశ్రామికవేత్తలు అడిగారు వస్తారంటే రానని మేమే రాసి ఇచ్చేసాం అని అంటున్నారు. ఎవరు డిసైడ్ చేస్తారు? ఈవీఎంలు డిసైడ్ చేస్తాయా, ప్రజలు ఓటర్లు డిసైడ్ చేస్తారా జగన్మోహన్ రావాలా లేదా అన్నది? ఈసారి ఎవరు డిసైడ్ చేసినా వాళ్ళకి తెలుసు అంతరాత్మకి. రాబోయేది కూడా అదే అనుకుని బ్రహ్మల్లో ఉంటే మీరేట్ చేయగలుగుతారు. ఇప్పుడు మీకు తెల్లారిలో దెయ్యమును భూతం భయం ఉంది అనుకోండి, మీరేట్ చేస్తారు? పడుకుంటారా? హనుమాన్ చాలీసా గట్టి పెట్టుకుని చదువుకుని భజనలు చేసుకుంటూ ఉంటారు. దాని ఇంట్లో మేలటోళ్ళు ఏమంటారంటే ఈయన భయం పడుతున్నాడు, తెల్లారులో హనుమాన్ చాలీసా వింటున్నాడు అని. కానీ జగన్మోహన్ రెడ్డి అనే పేరుతో భయపడి తెల్లారులో హనుమాన్ చాలీసాలు వింటే మనం ఏం చేస్తాం? సంవత్సరం పాటు అదే జై జగన్మోహన్ రెడ్డి అని మనం అంటుంటే వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు నామస్మరణ చేసి దెయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు. అలా మా అచ్చెన్నాయుడు గారు అయితే అక్కడ మా చంద్రశేఖర్ అన్నకి దగ్గరే 1000 అడుగులు గోయిత అవుతుండట అన్నారు. చూసుకో ఒకసారి ఎక్కడ చుట్టుపక్కల వెళ్ళినప్పుడు ఏకంగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారిని అట భూతం కింద అభివర్ణించి దాంట్లో అట. బాబు రాత్రి వాళ్ళ సినిమా చూడకండి, అదేంటిది అనుష్క సినిమా ఏదో ఉంటుంది చూడండి, ఏం సినిమా అది? మొదల బొమ్మాలి సినిమా ఏదో ఉంటుంది. ఆ సినిమాలు చూస్తే ఏంటంటే భూత పేత విద్యాలన్నీ అరుంధతి సినిమాలో ఆడ బాటిల్లో పెట్టి లోపల సమాధి చేసినట్టు అలాంటివన్నీ. ఇది ప్రజాస్వామ్యం సార్, మీ వల్ల కాదు. సమాధులు భూస్థాపితాలు అంటే ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం చేసి చూపించాడు మా కేసీఆర్ సార్. చెప్పండి చంద్రశేఖర్ గారు. ఈశ్వర్ గారు నా కాన్స్టిట్యున్సీలో, నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో చీపురుపల్లి, ఎచ్చర్ల, గజపతి నగరం, ఓకే, 3 నియోజకవర్గంలో 21 రోజులు అయింది క్యాండిడేట్లు వచ్చి నామినేషన్ వేసి. వాళ్ళు ముగ్గురు గెలిచారా? వాళ్ళు ఆ నమ్మకం అంతా కూడాను ఈవీఎంల మీదే బేస్ అయ్యి ఉన్నారు. ఇక్కడే కాదు, రాష్ట్రంలో చాలా మంది 21 రోజులకు వచ్చి పోలవరం ఎన్ని చెప్పాలి అనా పీ గన్నవరం, పోలవరం, అలా మన తెల్లార్లు కాళ్ళకు బలపం కట్టుకొని తిరిగిన నియోజకవర్గం ధర్మవరం, అనంతపురం. ఆయన కూడా ఆయనకే రోజు గిల్లుకొని చూసుకుంటాడు. ఆయన ఎలక్షన్ గెల్లదనుకుని పత్తాల క్లబ్బులు నడిపిస్తుండే. ఈ రాష్ట్రంలోని కమలం ఎవరికి తెలియదు. అవును, కమలం గుర్తు తెలియదు. అటువంటిది 21 రోజుల్లో హెచ్చర్లు వచ్చి కమలం గుర్తు మీద 30,000, 40,000తో ఓట్లతో గెలిచారు ఆయన. 6 తర్వాత పోలింగ్ జరిగాయి అక్కడ కూడా. వాళ్ళ కాన్ఫిడెన్స్ అంతా ఈవీఎం మిషన్ మీద తెల్లారులకు జరిగినట్టుకునే పోలింగ్. రైట్. ఓ కాలర్ ఉన్నారు, అదృష్టం తణుకు నుంచి. అదృష్టం గారు, హలో. ఏంటి మీ పేరు? అదృష్టమా? చెప్పండి. అవును సార్, నా పేరు అదృష్టం అండి. చాలా అదృష్టం అండి ఇలాంటి పేరు పెట్టుకోవడం. మీరు కాల్ చేయడం మా అదృష్టం. చెప్పండి సార్. ఇప్పుడు ఈ డిబేట్ లో నేను మాట్లాడదలుచుకున్నా సార్. నేను చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు ఈవీఎంల మాట కొంచెం పక్కన పెడితే సార్, నేను ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాట్లాడుతున్నా సార్. నేను జై భీములు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడిపోయి చనిపోయింది చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు కదండి. ఒక్క పిల్లలు తీసి పడేశారని చెప్పారు కదండి. ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఒక విషయం గుర్తు రావట్లేదు సార్. నేను అడుగుతున్నాను, ఇప్పుడే కాదు, నాకు కాదండి, ఎవరికి గుర్తు రావట్లేదు, నేను గుర్తు చేస్తున్నాను సార్. తణుకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలివెండి అనే గ్రామం ఒకటి ఉంది సార్. ఇక్కడ అక్కడ రైతుల్ని పట్ట పగలు పొలంలో కాల్చి చంపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు కాదా? అవును అవును సార్, కరెక్ట్. అది ఆయన మర్చిపోయి మాట్లాడుతున్నాడా సార్? ఈ రోజు ఒక దళితుడిని ఒక్కతో పోల్చాడు సార్ ఆయన. కరెక్ట్. మరి మేము దళితులం కదా, మాకు రాదా? మాకు ఎప్పుడో సంవత్సరాలకి. మన దౌర్భాగ్యం ఏంటంటే ముఖ్యమంత్రి గారే తన నోటితో స్వయంగా కుక్కపిల్లతో పోలిస్తే ఈనాడు దినపత్రికలో కుక్కపిల్ల అని పెద్ద బ్యానర్ ఐటమ్ రాస్తారు. ఇదే మన దౌర్భాగ్యం. ఈవీఎం ప్రభుత్వంలో ఇలా ఉంటుంది. బెల్లాన చంద్రశేఖర్ గారు ఈవీఎం సీఎం అనేశారు కాబట్టి ఈవీఎం ప్రభుత్వంలో ఇది ఇంతే. రైట్ కాదండి, అసలు బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన అలా తీసుకెళ్ళింది గౌరవ పోలీస్ వ్యవస్థ.
ఆయన సాయం పార్టీ తీసుకెళ్ళింది. తీసుకెళ్ళింది, అంటే అవును. ఈయన ప్రభుత్వంలో ఈయన వ్యవస్థని ఏ విధంగా ఏ పోలుస్తున్నారో విధంగా చూడండి అంటారు. ఒకసారి. రైట్, రైట్. అంటే వ్యవస్థ మీద ఆయన గౌరవం ఉందో లేదో మీరే Yes. చెప్పండి ఒకసారి. రైట్.